ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని రెండు ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. రెండు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ బలమును అనుగ్రహించును అంటే ఇది కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, కష్టాలను శ్రమలను తట్టుకొని నిలబడే ఆత్మీయ స్థైర్యం మరియు ఓర్పు. మన జీవితంలో తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఆ తుఫానును ఆపకపోవచ్చు, కానీ ఆ తుఫానులో మనం పడిపోకుండా నిలబడే శక్తిని ఇస్తాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయాడు లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో మానవ సహజ స్పందన భయపడిపోవడం, నిరాశ చెందడం, ఇక నా వల్ల కాదు అని కృంగిపోవడం. కానీ దేవుని బలం పొందుకున్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. నేను ఈ పరిస్థితిని ఎదుర్కొనగలను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతో ఉంటాడు. సమస్య అక్కడే ఉన్నా దాన్ని మోసే శక్తి ఆ వ్యక్తికి వస్తుంది. ఇది దేవుడు ఇచ్చే బలము. అలాగే యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని ఉంది. బైబిల్లో సమాధానము అంటే కేవలం యుద్ధం లేకపోవడం కాదు, ఇది సంపూర్ణమైన క్షేమం, మనశ్శాంతి మరియు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా హృదయంలో నెమ్మది కలిగి ఉండడమే ఈ సమాధానం. ఉదాహరణకు, ఒక వ్యక్తికి జబ్బు ఉందని, ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పారు. అలాంటి సమయంలో మానవ సహజ స్పందన నాకే ఎందుకు ఈ జబ్బు వచ్చింది అని ఏడవడం, మరణ భయంతో వణికిపోవడం. కానీ దేవుడు ఇచ్చే సమాధానం పొందుకున్న వ్యక్తి ఆసుపత్రి పడక మీద కూడా నేను బ్రతికినా చనిపోయినా ప్రభువు వాడని అనే నిశ్చయత కలిగి ఉంటాడు. మందులు శరీరాన్ని బాగు చేస్తాయి, కానీ ఈ సమాధానం ఆత్మను బాగు చేస్తుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు భయం లేకుండా దేవుణ్ణి స్తుతించగలగడమే ఈ సమాధానం. తుఫానులో ఉన్నప్పుడు సముద్రం పైన అలలు ఎగిసిపడతాయి, కానీ సముద్రం అడుగు భాగంలో నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు ఇచ్చే సమాధానం అంటే ఇదే. మన జీవితం పైన ఎన్ని సమస్యల అలలు వచ్చినా మన ఆత్మ లోతుల్లో దేవుడు తన శాంతిని ఉంచుతాడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించడలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరు గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అని. ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములో ఆయనకు మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని
సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలకు నీవు బలమును అనుగ్రహించుదు అని, నీ ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించుదు అని, నీ బలం పొందుకున్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడని, నీవిచ్చే సమాధానం ఆత్మను బాగు చేస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు అనుగ్రహించు సమాధానము మా హృదయములలో ఏలుచుండనీయుచు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరము బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మా హృదయములలో నిన్ను గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో నీ వాక్యము మాలో సమృద్ధిగా నివసింపనీయుటకు సహాయము దయచేయమని, మాట చేత గాని క్రియ చేత గాని మేమేమి చేసినను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును నీ పేరట చేయుచు ఆత్మ మూలముగా మేము నీకు నివాస స్థలముగా కట్టబడుటకు కృపచూపమని, ప్రతి దుష్కార్యము నుండి మమ్మలను తప్పించి నీ పరలోక రాజ్యమునకు చేరునట్లు మాలో ప్రతి ఒక్కరిని నీవే రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.